ఎనిమిదవ కుమారుడు జన్మించినప్పుడు మాత్రం సంతన మహారాజు మౌనంగా ఉండలేకపోయాడు. గంగాదేవి ఆ శిశువుని తీసుకొని మహారాజు దగ్గరికి వస్తుండగా ఆయన కోపంగా గంగాదేవితో, అసలు ఎవరు నువ్వు, ఎందుకు నా పిల్లలను ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగాదేవి నవ్వుతూ, మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాటను ఉల్లంఘించావు కనుక నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అన్నది. ఆ తరువాత ఆమె అసలు రహస్యాన్ని వెల్లడించింది. ఈ పిల్లలు సాధారణ మానవులు కారు. వీరు వశిష్ఠ మహర్షి చేత శాపం పొందిన అష్టవసువులు. వారికి జన్మనిచ్చిన వెంటనే విముక్తి కలిగించాలని నేను నదిలో కలిపేశాను. కానీ ఈ 8వ శిశువు ఆ శాపానికి ప్రధాన కారణమైన వసువు. అందుకే ఇతడు భూమిపైన దీర్ఘకాలం జీవించాల్సి ఉంటుంది. అలా చెప్పి గంగాదేవి ఆ బాలుడిని తనతో తీసుకుని వెళ్ళి పరశురాముని చేత అన్ని విద్యలను నేర్పించింది. సంవత్సరాలు గడిచిన తరువాత ఆ బాలుడిని తీసుకుని సంతన మహారాజు దగ్గరికి వచ్చింది. ఆ బాలుడి పేరే దేవవ్రతుడు. కానీ దేవవ్రతుడు ఎలా భీష్ముడిగా మారాడు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి అని తెలుసుకోవడానికి పార్ట్ 6 కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 6 అని కమెంట్ చేయండి.